ఏమైందిరా? ఎందుకు అట్లా చేస్తాను? నిన్నంత ఆగం చేసినావట. ఆవేశంలా నువ్వేదన్నా చేసుకుంటే ఇల్లంత ఆగం కాదారా తమ్మి? నిన్న అన్న ఫోన్ చేసి మస్తు బాధపడతాడు. ఏం చెప్పామంటే అక్క, కాలేజీ పోతాననే బాప అంటే తీసుకుపోయి బస్ స్టాండ్ దించొచ్చిన బండి మీద తీరా టైంకి పోలీస్ స్టేషన్ ఫోన్ వచ్చేదాకా అది పెళ్లి చేసుకుంది కదా మనకు తెలియకపోయి ఎంత అన్యాయం చేస్తున్నామైన మన దానికి మనం. అయినా అక్క ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను బతుకు లాగమైతే లేవని మన కళ్ళ ముంగట. వాడు ఎసుంటాడో ఏమో, వాడు సాత్తుడో సాదడో, నా బిడ్డ బతుకు ఎడిపోతుందో దాని జీవితం ఏమవుతుందో అన్న బాధ అనిపిస్తుంది. మరి ఏం చేస్తావు చెప్పు? దాని తలరాత ఎట్లుంటే గట్లయితుంది. దాన్ని కన్నావు కానీ దాని తలరాతను కన్నావా నువ్వు? అట్లా నవ్వుకోలేం కదా కడుపు తీపే. మరి నువ్వు పెళ్లి అయ్యా అని ఇట్లా అన్నవారా? అది ఆవేశంలో గట్లా వేయింది. దానికే అర్థమవుతుంది ముందు ముందు మా నాన్న ఎట్లా చూసుకున్నాడు, నేనేం పని చేసినా అన్నది. బిడ్డను పెద్ద కొడుకు లెక్క చదువుకునేకుండా ఇద్దరు బిడ్డలలో మగవాళ్ళు లెక్క పెంచుకుంటా నాకు మగరాడి లెక్క దిక్కు తోడు ఉంటుంది అనుకుంటే అదే నాకు గుండెల మీద అనిపోయింది అక్క. నాకు అందుకే సాగుతుంది.